నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో, మనకి చిన్నప్పటి నుంచి కూడా రకరకాల వ్యాధులన్నీ కూడా చూస్తా ఉన్నాము. కొన్ని కామన్‌గా అందరికి వచ్చేవన్నీ తెలిసినవే. కానీ కొంతమందికి అసలు కొన్ని వ్యాధులు ఉంటాయా? వీటి పేర్లు ఇవి అని కూడా తెలీదు. సో, చిన్నప్పుడు మనం చికెన్ పాక్స్, కొన్ని మలేరియా గానీ, లేకపోతే డెంగ్యూ గానీ ఇలాంటివైతే కొన్ని తెలుసు. ఎందుకంటే అందరికీ వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని వైరస్ గానీ, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ వాటి పేర్లు కూడా తెలియదు. కానీ వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అయితే అవుతున్నాము. మరి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా షింగిల్స్ గురించి ఈ మధ్యన ఎక్కువగా వినబడుతుంది. అసలు ఏంటి షింగిల్స్ అని దీని గురించి కూడా ఈరోజు పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ శ్రీనివాస్ ఆదిత్య గారు, ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా. మరి డాక్టర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సార్, ఈ షింగిల్స్ అంటే ఏంటి అసలు? షింగిల్స్ అనేది ఒక టర్మ్. యాక్చువల్గా దాని మీనింగ్ హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్. హెర్పిస్ జోస్టర్స్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డిసీజ్నే షింగిల్స్ అని పిలుస్తాము. ఈ హెర్పిస్ జోస్టర్ అనేది సేమ్ మన వ్యారసెల్లా చిన్నప్పుడు చికెన్ పాక్స్ ఎలాగైతే వస్తుందో అలాగే ఆ వైరస్ అనేది మన న్యూరాన్స్ దగ్గర, అంటే నర్వ్ ఎండింగ్స్ దగ్గర స్టార్టింగ్లో అక్కడ స్టోర్ అయి ఉంటుందన్నమాట. అది లేటెంట్ కండిషన్ అంటాం. అంటే అది ఇన్యాక్టివ్గా అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతుందో ఆ టైంలో ఆ వైరస్ అనేది యాక్టివేట్ అయ్యి రీయాక్టివేట్ అయ్యి మన నర్వ్స్ ద్వారా మరి అది ఆ నర్వ్ ఏ పార్ట్కి అయితే సప్లై చేస్తుందో అక్కడి దాకా పాకి ఆ స్కిన్ మీద ఆ క్యూటేనియస్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే స్కిన్ మీద బొబ్బల్లా కానీ ర్యాష్లా కానీ మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది హై గ్రేడ్ ఫీవర్తో పాటు వస్తుంది. రన్నింగ్ నోస్, సేమ్ మన ఫ్లూ కండిషన్ ఎలా ఉంటుందో అలాగే హై గ్రేడ్ ఫీవర్, ర్యాష్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సివియర్ పెయిన్ ఉండి పోస్ట్ హెపటిక్ న్యూరాలజీ అనే కండిషన్కి దారి తీసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇది వచ్చి తగ్గిన తర్వాత ఏ భాగానికి అయితే ఎఫెక్ట్ అయిందో అక్కడ ర్యాష్ ఇంప్రూవ్ అయిపోయినా కూడా ఆ ఏరియాలో భరించరాని పెయిన్ వస్తుంటుంది అనమాట. మామూలు మందులకి అంత ఈజీగా కంట్రోల్ కూడా అవ్వదు. అంత హారబుల్ పెయిన్. అసలు అది ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ డెలివరీ పెయిన్స్ ఎంత ఉంటాయి దానికి రెట్టింపు పెయిన్ ఉంటుంది ఆ పెయిన్. సో ఒకసారి ఆ పోస్ట్ హెపటిక్ న్యూరాలజీ పేషెంట్ని మీరు చూసారంటే పరిగెట్టుకుంటూ వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారు. అంత బీభత్సంగా ఉంటుంది, అసలు అన్బేరబుల్ అనమాట. సో వీ హ్యావ్ టు ఇట్ ఈస్ అన్ ఈజీలీ అవాయిడబుల్ డిసీజ్. సో ఎప్పుడైతే ఆ వైరస్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి ఎఫెక్ట్ చేస్తుందో అది యూజువల్గా 1/2 ఆఫ్ ది బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. కంటి దగ్గర వస్తుంది. హెర్పిస్ జోస్టర్ ఆఫ్థాల్మికస్ అంటారు. ట్రంక్, టార్సో అంటారు. అంటే చెస్ట్ మీద కానీ, బ్యాక్ మీద కానీ, స్టమక్ మీద కానీ, తొడల మీద కానీ ఎక్కడైనా రావచ్చు. సో దానికి వచ్చిన తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ మనం చేయగలిగితే దానికి యాంటీవైరల్స్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ యాంటీవైరల్స్ వాడితే అది నార్మల్ అవుతుంది. కానీ అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది మనం ఆన్సర్ చేయాలి అంటే మన ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ హ్యూమన్ది బై ది ఏజ్ వి రీచ్ 50 సడన్గా మన ఇమ్యూనిటీలో ఒక సడన్ డిప్ అనేది ఉంటుందన్నమాట. సో మన బాడీ ఇమ్యూనిటీ ఇంటాక్ట్ ఉన్నంత వరకు ఈ వైరస్ యాక్టివేట్ అయ్యి మనని హార్మ్ చేయలేదు. కానీ వన్స్ వి రీచ్ ద ఏజ్ ఆఫ్ 50 ఈ ఇమ్యూనిటీ అనేది సడన్గా డిప్ అవుతుంది. ముఖ్యంగా ఎవరిలో అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఊబకాయం ఉన్న వాళ్ళకి, హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళ ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి, ఇలాంటి స్పెషల్ కేటగిరీ పీపుల్లో ఇమ్యూనిటీ అనేది సడన్ డిప్ మనం చూస్తాము. ఆ డిప్ ఉన్న వాళ్ళలో ఇది రియాక్టివేట్ అయ్యి ఈ మేనిఫెస్టేషన్స్ కాజ్ చేసే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ. సో ఇలా వచ్చిన వాళ్ళు మన సఫరింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి 50 years టచ్ అవ్వగానే షింగ్రిక్స్ అనే వ్యాక్సిన్ మనకి బ్యూటిఫుల్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. ఇవి 2 dosesగా ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 నుంచి 6 నెలల గ్యాప్లో 2 doses ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 2 doses కంప్లీట్ చేసినట్లయితే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అప్పటి నుంచి. సో 50 దాటిన హై రిస్క్ ఇండివిజువల్స్కి కానీ లేక 65 దాటిన ఎవరికైనా కానీ ఈ వ్యాక్సిన్ అనేది అడ్వైస్ చేస్తాము. ఇది ఈజీలీ ప్రివెంటబుల్ డిసీజ్ అనమాట. ఓకే. అంటే కేవలం 60 దాటిన వాళ్ళు వేసుకోవాలా, లేకపోతే ఎవరికైనా 65 దాటిన వాళ్ళు అందరూ వేసుకోవడం బెటరు. కానీ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ అంటే షింగిల్స్ అనేది 70-75 క్రాస్ అయిన తర్వాత మేము చూస్తాము. సో ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజెస్ అంటే 75 to 85 మధ్యలో ఉన్న వాళ్ళు హై రిస్క్ ఉంటారు. కాబట్టి ఆ ఏజ్లో కాకుండా కనీసం బిలో 70 ఉన్నప్పుడే వేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. రైట్. అండ్ ఇంకొకటి, వ్యాక్సిన్స్ అనేవి అందరికీ కూడా తట్టుకునే శక్తి ఉండదని అంటారు కదా, ఏజ్తో కాకుండా కొద్ది బాడీ తట్టుకోలేదు అంటారు కదా, అప్పుడు ఎట్లా సార్? కొంచెం హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఎనఫిలాక్సిస్ అంటారు. అంటే కొంచెం ఇరిటేషన్ వచ్చి ఎలర్జీ వచ్చినట్లు కొంచెం సీరియస్ అయిన అలాంటి వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ అడ్వైస్ చేయము. సో కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు ద క్రైటీరియా విల్ డెఫినెట్లీ అడ్వైస్ ద వ్యాక్సిన్స్ అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేశారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
media legend Ravi Prakash is back.